శిక్షా సప్తా ఎన్ఈపి 2020 చివరి రోజైనటువంటి 7వ రోజు కార్యక్రమము సామాజిక భాగస్వామ్య దినోత్సవం శుభదిన్ భోజన్ తిథి భోజన్ కార్యక్రమము మన పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మధ్యాహ్న భోజన పథకంలో మీకు మంచి పౌష్టికాహారంతో కూడినటువంటి భోజనం అందిస్తున్నాము. దాంతో పాటుగా మన గ్రామాల్లో జరిగేటటువంటి పెళ్లి వేడుకలు, జన్మదిన వేడుకలు ఇలాంటి ఏమైనా కార్యక్రమాలు ఉన్నట్లయితే సమాజంలో ఉన్నటువంటి అందరినీ పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించినది. కాబట్టి అలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంతో పాటు శుభదిన్ భోజనాన్ని ఏమైనా ఫ్రూట్స్ కానీ ఇలాంటివి మంచి ఐటమ్స్, మంచి ఆహారంతో కూడినటువంటి పిల్లలకు అందించవచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేసే మాటైతే పాఠశాల అభివృద్ధి చదువుతుందని చెప్పి శుభదిన్ భోజన అనే కార్యక్రమాన్ని ఈ శిక్షా సప్తా ఎన్ఈపి 2020లో సామాజిక భాగస్వామ్య దినోత్సవంలో కార్యక్రమము చాలా మంచి కార్యక్రమం చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము. మధ్యాహ్న భోజనంలో ప్రతిరోజు కొత్త మెనుతో ఒక వర్గం మెనుతో మీకు మంచి పౌష్టికాహారము, చిక్కీ, రాగి జావ, కోడిగుడ్లు ఇవన్నీ అందించడంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా చేసినట్లయితే పిల్లలకు ఇంకా బాగుంటుందని చెప్పి ప్రభుత్వము ఈ శుభదిన్ భోజన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినది. అందులో భాగంగానే ఈరోజు మన పాఠశాలలో దాత అయినటువంటి మా బావమర్ది వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ ఈరోజు అరటి పండ్లు, బిస్కెట్లు అందజేస్తున్నాము. మీరు కూడా మన గ్రామంలో అందరికీ తెలియజేయండి. ఏదైనా మంచి శుభకార్యాలు జరిగినప్పుడు, పుట్టినరోజు వేడుకలు ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములై పిల్లలందరికీ శుభదిన్ భోజనంలో భాగస్వాములు చేసినట్లయితే విద్యార్థులు అందరూ మంచి ఆహారంతో కూడినటువంటి ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించడానికి చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములు అయ్యేవాళ్ళైతే ఈ మధ్యాహ్న భోజన పథకంతో పాటు శుభదిన్ భోజన కార్యక్రమాన్ని సామాజిక భాగస్వామ్య దినోత్సవంలో ఈరోజు తెలియజేస్తున్నాము. ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేవాళ్ళైతే వారు కూడా సంతోషంగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నామనే మానసిక ఆనందాన్ని కూడా కలుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ శిక్షా సప్తా ఎన్ఈపి 2020 శుభదిన్ భోజన్ సామాజిక భాగస్వామ్య దినోత్సవం కార్యక్రమాన్ని మీకు ఈ కార్యక్రమంలో తెలియజేస్తున్నాము. మధ్యాహ్న భోజనంలో మీకు రోజు పెట్టే భోజనంతో పాటు ఈ రోజు మీకు ఈ అరటి పండ్లు, బిస్కెట్లు కూడా శుభదిన్ భోజనంతో అందిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ.